హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎన్నో ఇయర్స్గా ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాం. అసలు టైమే దొరకట్లేదు. సో ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వెళ్తున్నాం. ఇదంతా వేలో ఉన్నప్పుడు అనమాట. మేము క్యాబ్ బుక్ చేసుకున్నాం. నేను, మా తమ్ముడు, ఇంకా కింద ఒక అబ్బాయి ఉంటాడు తమ్ముడు, ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. అసలు ఈరోజు సాటర్డే కదండి, ఫుల్ రష్. అంటే అమ్మ ఎంత రష్ ఉందంటే దర్శనానికే 1-2 hours పట్టింది లిటరలీ. మేము 11:30కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. అక్కడ వెళ్ళేసరికి 12-10 అయింది అనుకుంటా ఎగ్జాక్ట్గా. మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి 3 అయిందనమాట. సో ఇక్కడ చూస్తుంటే మేము క్యాబ్లో ఉన్నాము, ట్రాఫిక్లో ఆగున్నాం. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో జనాలు. సో ఈరోజు ఇంకా కాలేజ్ స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ వచ్చినారనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇంకా ముందర 2 lines ఉన్నాయి. మేము క్యాబ్ నుంచి వచ్చాము కాబట్టి ఇక్కడ షార్ట్ కట్ ఇక్కడ లైన్ ఉండేలాగా క్యాబ్ని దింపారు. చూడండి అక్కడ వినాయకుడిది. సో అందువల్ల చాలా టైం అనేది సేవ్ అయింది మాకు. అక్కడి నుంచి లైన్లో కట్టుకొని నుంచి ఉంటే అమ్మ ఇంకా చాలా టైం పడుతుంది. సో ఇక్కడ వింత ఏంటంటే విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఎండ వచ్చేసింది ఫుల్. అందరు గొడుగు తీసుకొని పెట్టుకున్నారు ఫుల్ ఎండ ఉందని చెప్పి. ఎండ ఒక 5 minutesలో పోయి వర్షం చుక్కలు పడింది అన్నమాట. సో అట్లా అయింది ఈరోజు. సో ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ కొబ్బరికాయలు అనేది సైడ్లో, మళ్ళీ ఇంకా లడ్డూలు. ఇక్కడ చాలామంది వాలంటీర్స్ కూడా ఉన్నారు చూడండి. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఏమంటే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ కూడా ఉన్నారు. అక్కడ వాలంటీర్స్ ఉన్నారు. అందరూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అక్కడ కానుకలు కూడా బ్రహ్మోత్సవం జరుపుతారు కదా ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడికి, అందుకే అక్కడ కానుకలు తీసుకుని అనౌన్స్ చేస్తున్నారు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేర్లు. సో వీటిని చూడండి ఒకసారి. అక్కడ దర్శనానికి ఉన్నాము. ఎంత రష్ ఉందో. సాటర్డే అదే రేపు ఎల్లుంటే ఇంకా ఫుల్ రష్ ఉంటుండే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంత రష్ ఉంది చూడండి. ఇంకా లైన్లో నుంచుండే, కానీ ఫైనల్గా విఘ్నేశ్వరుని చూసి దర్శించుకున్నాం. ఎప్పటి నుంచో మేము హైదరాబాద్ వచ్చి 20 years అయింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖైరతాబాద్ వెళ్ళలేదు. సో ఈ ఇయర్లో ఇలా దేవుడు ఖైరతాబాద్కి రప్పించుకున్నాడు అనమాట విఘ్నేశ్వరుడు. కానీ నిజంగా వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది, మంచిగా అనిపించింది విఘ్నేశ్వరుని చూసి వచ్చేసరికి. సో చూడండి ఇంకా మేము అక్కడ లైన్లోనే ఉన్నాం. రష్ అంటే సాటర్డే కదా ఈరోజు, వీక్ ఆఫ్స్ ఉంటాయి, చాలామందికి హాలిడేస్ ఉంటాయి. సో అందుకే ఇంత రష్. అసలు చూడండి ఇక్కడ రష్ మొత్తం రష్ ఉండే. మళ్ళీ ఇంకా లడ్డు అంబులెన్స్ ఉన్నది. అదే చెప్పాను కదా, ఎమర్జెన్సీ అంటే డాక్టర్స్ ఉన్నారు అంటే అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేయడానికి అని చెప్పేసి. సో చూడండి మెల్లగా కదులుతుంది లైన్ అనేది. అదిగోండి దగ్గరికి వచ్చేసాం విఘ్నేశ్వరుడి దగ్గరికి. కానీ నిజంగా అంటే అసలు నిజంగా అంత రష్లో ఉన్నా అంటే దర్శనం చేసుకుంటున్నామన్న హ్యాపీనెస్ తప్ప అంత లైన్లో నుంచున్నాం కాళ్ళ నొప్పులు అనేది రాలేదు. చూడండి ఇక్కడ అమ్మవారు అక్కడే విఘ్నేశ్వరుడు. చూడండి దగ్గరికి వచ్చేసాం మేము విఘ్నేశ్వరుడి దగ్గరికి. అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు. దగ్గర నుంచి చూసి అదృష్టం లభించింది. విఘ్నేశ్వరుని దర్శించుకున్నాం ఫైనల్లీ. సో తర్వాత మళ్ళీ వెంటనే తినేసి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే 3 అయిపోయింది కదా, అంటే 2:30 2:10 అట్లా అయింది దర్శనం అయ్యేసరికి. తర్వాత తినేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ దగ్గరలోనే ఉన్నాం విఘ్నేశ్వరుడికి. మా తమ్ముడు ముందు వెళ్ళిపోయాడు. అంటే కానుకలని చెప్పాను కదా, మా మమ్మీ పేరు మా ఫ్యామిలీ పేరు మీద చేయించడానికి ఫస్ట్ తమ్ముడు అక్కడ నేమ్ రాయించడానికి వెళ్ళిపోతే ఫస్ట్ దర్శనం అయిపోయింది తమ్ముడిది. నేను ఇంకా మా కింద వాచ్మెన్ అంకుల్ వాళ్ళ అబ్బాయి మేము వెనకాల ఉందన్నమాట. నా ఛానల్లో కూడా షార్ట్స్ అనేది అప్లోడ్ చేశాను నేను ఖైరతాబాద్ వినాయకుడిది. మీరు చూడొచ్చు. చూడండి ఇక్కడికి వచ్చేసరికి దగ్గరికి వచ్చేసాం అనమాట. అదిగోండి ఫైనల్లీ మన ఖైరతాబాద్ వినాయకుడు చూసేసేయండి. అదిగోండి. సో ఇక్కడ అసలు అంత రష్ ఉంది కాబట్టి ఫొటోస్ వీడియోస్ తీయడానికి అస్సలు ఇవ్వడం లేదు, కానీ కొన్ని క్లిప్స్ కలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇలా చూడండి వినాయకుడు. అదిగోండి ఖైరతాబాద్ వినాయకుడు. ఫైనల్లీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు దర్శనం అనేది
మాకు జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.